అన్నయ్య ద్వారా బాబా చెప్పించే మహావాక్యాల్ని అనుభవం చేసుకుందాం. ఓం శాంతి. స్టార్ట్ చేయండి అన్నయ్య. ఓం శాంతి. వినిపిస్తా ఉందా? వినిపిస్తుంది. అందరూ కూడా ఒక్క నిమిషం వరల్డ్ పీస్ మెడిటేషన్ చేస్తాం. అందరూ ఒకే సంకల్పంలో నిమగ్నమవుతూ, నేను ప్రకృతి మాలిక్ అయి ఉన్నాను, మస్తకంలో మెరిసేటువంటి స్వరాజ్య అధికారి ఆత్మనై ఉన్నాను. నా పైన బ్రహ్మాండ నాయకుడు, విశ్వపితుడు, సర్వశక్తివాన్ బాబా ఒక కిరణాలు వ్యాపిస్తూ ఉన్నది. నా నుండి సమస్త సృష్టికి ఈ ఒక వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంది. అందరి మనస్సులో శాంతి, ప్రేమ, శక్తి చార్జ్ అవుతూ ఉంది. నేను విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక్, శుద్ధాత్మనై ఉన్నాను. ఓం శాంతి. అందరికీ ముందుగా ఈరోజు వరల్డ్ లాఫ్టర్స్ డే అంటారు. విశ్వ సంతోష దినోత్సవం శుభాకాంక్షలు. పేరుకి ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ డే, వరల్డ్ లాఫ్టర్ డే అంటారు. కానీ ప్రపంచం యొక్క పరిస్థితులు ఎలా ఉందని అందరూ కూడా గమనిస్తున్నాం. కానీ ఈ ఒక్క రోజుకి విలువైనటువంటి సంతోషం బాబా పిల్లల్లోనే చూడగలుగుతాం. ఎందుకంటే బాబా మనల్ని ముందుగానే చాలా సంవత్సరాల క్రితమే ఇటువంటి సిచ్యువేషన్స్ కి ప్రిపేర్ చేసి ఉంచారన్నమాట. కాబట్టి మనము బాబాకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. హే బాబా, నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని నీ ద్వారా నేను ఆత్మను పొందాను, నా ద్వారా ప్రకృతి పొందుతూ ఉంది. ఈరోజు విశేషంగా మనమందరూ ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాబాని స్నేహితుడిగా చేసుకోవాలి, అలానే ప్రకృతిని స్నేహితుడిగా చేసుకోవాలి. వీళ్ళిద్దరిని మనము ఫ్రెండ్స్ చేసుకునేది ఎలా అనేదే ఈరోజు మనము ముఖ్యంగా అందరూ కూడా ఈ టాపిక్ పైన చాలా విషయాల్ని తెలుసుకోపోతున్నాం. ఎంతవరకు ఆత్మ పరమాత్మ ఇద్దరు కలుసుకోరు అంతవరకు కూడా ప్రకృతికి వైబ్రేషన్స్ అందదు. మనము ప్రపంచంలో భగవంతుణ్ణి ఎతికే వాళ్ళమయ్యాం. భగవంతుణ్ణి ఎతికేదే కాకుండా ప్రకృతులకి కూడా పూజలు చేస్తూ వచ్చాం. మీరందరికీ కూడా ఇది తెలిసి ఉంటుంది. గతంలో మనం రాళ్లకు, పుట్టలకు, చెట్లకు, మాన్లకు అన్నిటికీ పూజలు చేస్తూ వచ్చాం. ఎందుకు పూజలు చేస్తూ వచ్చామంటే ప్రకృతికి మించిన శక్తి మన దగ్గర లేదు కాబట్టి. ప్రకృతికి మించిన శక్తి ఆత్మశక్తి. ఆత్మ ప్రకృతికి అందించే శక్తి పరమాత్మని శక్తి. పరమాత్మని శక్తి అందించేటువంటి పవర్ కేవలం పరమాత్మని గుర్తించిన ఆత్మలకే ఉంటాయి. ఎంతవరకు ఆత్మలో పరమాత్మని గుర్తించలేరు అంతవరకు ఈ ప్రకృతికి కావలసిన వైబ్రేషన్స్ ప్రాప్తి కాదు. అందువల్ల మనం అందరూ కూడా బాప్ దాదాకు పరమాత్ముడికి ఎంత దగ్గర
స్నేహాన్ని పెంచుకుంటాం. ఎంత లోతులో బాబాని అర్థం చేసుకుంటాం. మన మనోభిరాముడిగా బాబాని స్వీకారం చేస్తాం. ఎంతెంత మనము బాబాతో ఫ్రెండ్ అవుతాం. ప్రపంచంలో అందరినీ ఫ్రెండ్ చేసుకునేందుకు ఎన్నో రకాలలో ఏం చేస్తుంటారు, ఇంప్రెస్ చేస్తుంటారు. కానీ భగవంతునితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇంప్రెస్ ఒక్కర్లేదు. భగవంతుణ్ణి ఫ్రెండ్ చేసుకోవాలా అంటే మనకి కావలసినది సచ్చా దిల్, సాఫ్ దిల్ और భావన. భక్తి మార్గంలో భావన ఉంది, కాకపోతే డైరెక్ట్ సంబంధం, డైరెక్ట్ పరిచయం లేదు. చూడండి, సంగమ యుగంలో మనమందరూ కూడా పరమాత్ముని మిత్రత్వాన్ని అనుభవం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మనవన్ని భగవంతుడు కలుసుకోవచ్చు, భగవంతుణ్ణి మనం కలుసుకోవచ్చు. ఇది ఎవరికైనా చెప్తే వింతగా ఉంటుంది, కానీ ఇది అనుభవం చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. పరమాత్ముని ఫ్రెండ్షిప్ కేవలం దాని యొక్క అనుభవ స్వరూపాన్ని చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. బాబాని ఫ్రెండ్షిప్ చేసుకోవడం అంటే బాబాతో ఆత్మ డైరెక్ట్ రిలేషన్షిప్ తో ఆ ప్రాప్తిని, ఆ ఫీలింగ్స్ ని, ఆ వైబ్రేషన్స్ ని ఆత్మ ప్రాప్తి చేసుకోవడం. విశ్వంలో ఎంతో మంది భగవంతుని పరిచయం లేకుండా, ఒక్క దేవుడుని అర్థం చేసుకోకుండా ఎన్ని రకాలలో ఇండైరెక్ట్ కనెక్షన్ భగవంతునితో జోడిస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రకృతి ఎప్పుడు కూడా సుఖాన్ని అనుభవించదు. అందుకే ప్రకృతికి శాంతి ఇయ్యాలంటే హోమాలు, హవనాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ప్రకృతిని ఫ్రెండ్ చేసుకోవడానికి. కానీ బాబా మనకు ఎంత సింపుల్ మెథడాలజీ నేర్పించాడు, ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇచ్చారంటే, పిల్లలు మీరు నాతో కనెక్ట్ అవ్వాలి, నా ద్వారా వైబ్రేషన్స్ తీసుకుని ప్రకృతికి మీరు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? విశ్వంలో ప్రకృతి ఆ వైబ్రేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఒక మెరిసే నక్షత్రాలంటే కేవలం ప్రకృతి పత్తులు. గతంలో మనము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు, బాల్యతనంలో ఉన్నప్పుడు, జ్ఞానం తెలియనప్పుడు మనం ఏమనుకున్నాము? హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద నేచర్ అంటే గాడ్ అనేవాళ్ళం. మీకు అందరికీ తెలుసుంటారు. దేవుడే ప్రకృతికి రాజు, దేవుడే ప్రకృతికి మాలికుడు అన్నాడు. కానీ మనం ఎప్పుడన్నా ఈ విషయాన్ని గ్రహించామా? ఎప్పుడన్నా మనం ఇలా ఆలోచించామా? నేను ఆత్మను ప్రకృతికి మాలిక్ అనేటువంటిది మనకి ఎవరన్నా గుర్తు చేశారా? లేదు. కేవలం బాబా మనకి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు, బచ్చే తుమ్ ప్రకృతికే మాలిక్ హో. పిల్లలు మీరు ఈ ప్రకృతి యొక్క మాలికులు అయి ఉన్నారని. మరి ప్రకృతికి మాలికలు ఎలా కావాలి? ప్రకృతిని ఎలా మన ఫ్రెండ్ చేసుకోవాలి? ప్రకృతితో ఎలా మనము మన సంబంధాన్ని ఏర్పడించుకోవాలనేదే మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాం. అందుకన్నా ముందుగా బాబా నా జీవితంలో ఎంత దగ్గర ఫ్రెండ్ అనేది తెలుసుకోవాలా. ఒక ఫ్రెండ్ సంబంధంలో ఏమొస్తుందండి? ఫ్రెండ్ సంబంధంలో ఏ రకమైనటువంటి దాగుడు మూటలు ఉండదు. ఏ రకంగానూ కూడా ఒక్కరి మధ్యలో ఒక్కరు ఏముండదు, మూసిపెట్టే విషయాలు ఉండదు. ఓపెన్ హార్ట్, ఓపెన్ ఫ్రెండ్షిప్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్ సంబంధం అంటే ఒక సమానత్వం, ఒక ఓపెన్ హార్టెడ్నెస్, మళ్ళీ ఒక హార్ట్ కి, మనసుకి, ఆత్మకు ఒక కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్లోనే, ఫ్రెండ్స్ తో మధ్యలోనే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి గ్రీటింగ్స్ అందిస్తారు, స్పెషల్ గిఫ్ట్లు పంపిస్తారు, ఒక గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తారు. ఇప్పుడైతే అన్ని డిజిటలైజ్ అయిపోయింది, ఇవన్నీ చేస్తారు. మరి బాబాతో ఫ్రెండ్షిప్, బాబాతో ఫ్రెండ్షిప్ అంటే
అది కళ్ళకి కనపడేటువంటి సంబంధం కాదు. అది హృదయానికి, నా అంతర్మనస్సుకి సంబంధించినటువంటి సంబంధం అది. బాబాతో మీరు ఏ సంబంధం పెట్టినా కూడా అన్నిటికన్నా చాలా మీకు ఓపెన్‌లీ ఫీలింగ్స్ గుడ్‌గా వచ్చేది ఏ సంబంధం అంటే స్నేహితుడు. బాబా మనకి ఏ రోజు మన పిల్లలని మనల్ని స్వీకారం చేశారో, ఆ రోజు మనకి స్నేహాన్ని అర్థం చేయిచ్చారనమాట. మురళి ద్వారా, బాబా మహావాక్యాల ద్వారా, మన జీవితంలో యోగ సంబంధం ద్వారా మనం బాబా స్నేహాన్ని అనుభూతి చేశాం. బాబాతో స్నేహం కుదిరింది అంటే నెక్స్ట్ స్టెప్పే ప్రకృతితో మన స్నేహాన్ని కూడా మనం చేసుకోవాలన్నమాట. అందుకే బాబా ఏమంటున్నాడు, పిల్లలు మీరు నాతో సంబంధాన్ని జోడించారంటే ప్రకృతికి కూడా మీ యోగం ఒక వైబ్రేషన్స్ వ్యాపిస్తుందంటారు. ప్రపంచంలో మహానాత్మలు, పుణ్యాత్మలు ఎవరున్నారో వారి వైబ్రేషన్స్ ప్రకృతికి చాలా అవసరం. ప్రకృతికి ఎంత మనం పాలన ఇవ్వాలా అంటే కూడా డైరెక్ట్ రూపంలో మనం ఏ రకంగా పాలన ఇవ్వగలుగుతాం? మనం తినే ఫుడ్ కావచ్చు, మనం వేసే బట్టలు కావచ్చు, మనము అనుభవించేటువంటి ప్రకృతి యొక్క సౌందర్యం కావచ్చు, మన శరీరం కావచ్చు, ఇదన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి దొరికిన కానుక, గిఫ్ట్. ఇది ప్రకృతి మనకి ఇచ్చిందన్నమాట. కానీ దీనికి వెల కట్టేటువంటి సేవ ఏమి అంటే కేవలం ప్రకృతికి కావలసిన వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం మనం? వన్ అండ్ ఓన్లీ వన్ బాబా. ఒక్క బాబా నుంచి మాత్రమే ఆ వైబ్రేషన్స్ ఇవ్వగలుగుతాం మనం. మరి బాబా నుంచి ప్రకృతికి వైబ్రేషన్స్ ఇచ్చేది అంటే ఇది చాలా మహోన్నతమైన కార్యం. సత్యుగంలో ప్రకృతి మనకి అంత సేవ చేస్తుంది, మనకి వేల సంవత్సరాలు మనకి సేవ చేస్తూనే ఉంది అంటే దానికి వెనక ఉండేటువంటి సంబంధము సంగమ యుగంలో పరమాత్ముడితో మనం కలిసి ఆ వైబ్రేషన్స్ ని ప్రకృతికి ఇచ్చాం. ప్రకృతికి బాబాను అర్థం చేసుకునేటువంటి చాణుక్యం లేదు, బుద్ధి లేదు. దానికి జ్ఞానం అర్థం కాదు కదా, దానికి అర్థమయ్యేది వైబ్రేషన్స్. మరి ప్రకృతికి కావలసిన వైబ్రేషన్స్ ఎవరు ఇవ్వగలుగుతారు? బాబా ఒక మురళిలో చెప్తూ ఉంటారు, మీ నుంచి ప్రకృతి ఏం ఆశిస్తుంది? ఒక లవ్ఫుల్ అండ్ ప్యూర్ వైబ్రేషన్స్, ఒక ప్రేమ మరియు శుద్ధమైన పవిత్రమైన వైబ్రేషన్స్ ప్రకృతికి మన నుండి కావాలి. నేడు ప్రపంచంలో అందరూ కూడా ప్రకృతిని తిడుతున్నారు. కరోనా కరోనా అంటున్నారు. కరోనాకు అందరూ భయపడుతున్నారు. కర్మలకు ఎవరైనా భయపడుతున్నారా? కరోనాకి భయపడి అందరూ ఇంట్లలో ఉంటున్నారు. ఇట్స్ ఓకే, మనమందరూ జాగ్రత్తను చేసుకోవాల్సింది. కానీ నేను ఎప్పుడు కర్మలకు భయపడతాను. కర్మలు నా నుంచి ఎలాంటిది కావాలా అనే దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నప్పుడు మనల్ని ఏ వ్యాధి కూడా మనకి ఆ రకంలో మనకి బాధ పెట్టదు. అలా అని అజాగ్రత్తగా ఉండాలని కాదు, కానీ కర్మలకి మనము అంతా భయపడాలి. వ్యాధులకి భయపడే అవసరం లేదు. ఒకవేళ నేను కర్మలని మంచిగా చేసుకున్నాను అనుకోండి, వ్యాధులు నా దగ్గరికి వచ్చినా కూడా, కొండలా వచ్చినా కూడా అది ఒక దూతిలాగా అయిపోతుంది అనమాట. రాదని నేను చెప్పలేదు, కొండలా వస్తుంది, దూతిలాగా అయిపోతుంది, శూలంలా వస్తుంది, ముళ్ళలాగా అయిపోతుంది. కానీ నా కర్మ ఎక్కడి నుంచి డిపాజిట్ అవుతుంది? ప్రకృతికి నేను ఎంత ఫ్రెండ్లీ వైబ్రేషన్స్ ఇస్తానో అక్కడ ప్రకృతి నాకు ఫేవర్ గా మారుతుంది. అందరూ మంచిగా అర్థం చేసుకోండి. ప్రకృతికి మనము ఎంత వైబ్రేషన్స్ ఇస్తామో ప్రకృతి మనకు అంత ఫేవర్ గా మారుతుంది. ఇదే మన కర్మలలో తీసుకురావాల్సినటువంటి, మన ఆచరణలో పరివర్తన చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం. మనం రోజు
ప్రకృతి లేకుండా జీవించలేము కదా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ ప్రకృతి మనకి ఎలా మనము ఆక్సిజన్ లేకుండా ఉండడం చాలా డిఫికల్ట్ అని ఫీల్ చేస్తున్నాం. చాలా మనం కష్టం అంటున్నాం. మరి ప్రకృతికి మన ద్వారా ఒక ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్నే ప్యూర్ వైబ్రేషన్స్, గాడ్లీ వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్. దీన్ని బాబా మనకేమంటుంటారు? పిల్లలు యోగం ద్వారా ప్రకృతిని సతో ప్రదానం చేయండి అంటారు. యోగం ద్వారా ప్రకృతిని సతో ప్రదానం చేసేది అంటే ప్రకృతిని హెల్తీ చేసేది. ప్రకృతి హెల్తీ అయిపోతే మనము హెల్తీ అవుతాం. ప్రకృతి ఎప్పుడు అన్‌హెల్తీ అయిపోతుంది, అప్పుడు మనకు వ్యాధులన్నీ పుట్టుకుంటుంది. మరి మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఎంత బాధ అవుతుందో, ప్రకృతికి వైబ్రేషన్స్ లేకపోతే అంత బాధ అవుతది. కానీ మనం దీన్ని ఎవరు గ్రహించలేదు. వేల సంవత్సరాలు ప్రకృతి మన పాలన చేస్తూనే వచ్చింది కదండీ. సత్యుగం నుంచి ప్రకృతి మనకి ఇప్పుడు కూడా తన పాలన ఇస్తూనే వచ్చింది. కానీ ఆ ప్రకృతికి మనము హాని కలిగకుండా, ఆ ప్రకృతికి కృతజ్ఞతా భావంతో మనం వైబ్రేషన్స్ అందించింది అయితే ప్రకృతి పతిలైపోతామన్నమాట. చూడండి, సత్యుగంలో మనమందరం ఆత్మాభిమానిగా ఉంటాం. భలే పరమాత్మ అభిమాని లేదు. అక్కడ బాబా నాలెడ్జ్ లేదు. బాబా తెలీదు. కానీ ఆత్మాభిమాని అయితే అవుతాం. సోల్ కాన్షియస్ లో ఉంటాం. మనం సోల్ కాన్షియస్ లో ఉన్నామంటే మనం ప్రకృతిక మాలిక్ అన్నమాట. అందుకనే బాబా మనకు ఏ రోజు మనం జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాం, ఫస్ట్ డే ఆఫ్ కోర్స్ సోల్ రియలైజేషన్, ఆత్మ దర్శనం, ఆత్మ ఒక అనుభూతి. ఇది ఎందుకు వచ్చింది మనకి? ఎందుకంటే ఇప్పుడు కూడా బాబా మనకి చాలా వరకు అన్ని మురళీల్లో కూడా అశరీరి స్థితి, విదేహి స్థితి, నిరాకారి స్థితి, బింది స్థితి, స్వరాజ్య అధికారి స్థితి, ఇవన్నీ ఎందుకు చేయమంటున్నారంటే నేను ఎంత ఈ స్థితిలో ఉంటున్నాను, నా కాన్షియస్ ని ఈ స్థితిలో ఎంత స్విచ్చింగ్ చేసుకుంటాను, అంత ప్రకృతికి మన ద్వారా అటువంటి వైబ్రేషన్స్ ప్రాప్తవుతుంది. ఎలా మనిషికి ఆక్సిజన్ పీల్చేది ఎంత ప్రకృతి నుంచి మనకి ఎలా దొరుకుతుంది? డబ్బులిచ్చేం ప్రకృతి నుంచి మనం ఆక్సిజన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా పెడుతున్నారు యాజ్ పర్ ద సిచ్యువేషన్. కాకపోతే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ ప్రకృతి మనకి ఫ్రీగానే పంచుతా ఉంది కదా. మరి ప్రకృతికి కూడా మనము వైబ్రేషన్స్ అనే ఆక్సిజన్ ని ఫ్రీగా పంచాలి. ఎప్పుడు మనలో కర్మలలో చేంజ్ వస్తుంది, ప్రకృతి కూడా మనకి స్నేహితుడిగా మారిపోతుంది. నేచర్ టర్న్స్ టు యువర్ ఫ్రెండ్. మేక్ యువర్ నేచర్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ప్రకృతిని మీ నేస్తంగా మార్చుకోండి. ప్రకృతిని మీ మిత్రుడిగా మార్చుకోండి. ఇది మనము సంగమయుగంలో చేసుకునేటువంటి ఒక గొప్ప ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఏ యుగంలో కూడా ప్రకృతికి మనం ఏ రకంగా కూడా మనము మేలు చేసే దాంట్లో మనము ముందుకు రాలేదు. అన్ని యుగాలలో కూడా ప్రకృతిని అనుభవిస్తూ వచ్చాం, ప్రకృతి సేవల్ని అందుకుంటూ వచ్చేసాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్, ప్రెజెంట్ ఉండేటువంటి ఒక సమయ అనుసారంగా ప్రకృతికి మన ఫ్రెండ్షిప్ కావాలి. మనము ఒక ఫ్రెండ్ కొత్తగా కలుసుకుంటారు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఏ ఆధారం పైన వాళ్ళు కలుసుకుంటారు? ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఒకరికొకరు కాంటాక్ట్ నంబర్స్ మార్చుకుంటారు, ఒకరికొకరు ఇంట్రడక్షన్స్ చేంజ్ చేసుకుంటారు, ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటారు. అలా ఫ్రెండ్షిప్ అవుతారు. మరి ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేసుకునేది అంటే నా శ్రేష్ఠ శుద్ధ సంకల్పంతోనే ప్రకృతితో మనము ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ప్రకృతితో షేక్ హ్యాండ్ ఇచ్చేది అంటే ప్రకృతికి కావలసినటువంటి వైబ్రేషన్స్ ని మన ద్వారా ఇచ్చేది. ఒకరోజు ప్రకృతి మనతో డిటాచ్ అయిందంటే మనం ఈ శరీరంలో ఉండేదానికి ఊహించుకోలేము. ప్రకృతితో మనం ఉన్నామంటే, ప్రకృతి సంబంధం మనతో ఉంది అంటే ప్రకృతి మనకి ఇప్పుడు కూడా ఉపకారమే చేస్తుంది. రోజుకి మనం పంచతత్వాల కాంటాక్ట్ లో వస్తామా లేదా? ఎన్నిసార్లు నీళ్ళ కాంటాక్ట్ లో వస్తాం, ఎన్నిసార్లు మనము వాయు కాంటాక్ట్, గాలి కాంటాక్ట్ లో వస్తాం.
మరి వంటగదికి వెళ్ళామంటే అగ్ని కాంటాక్ట్ లో వస్తుంటాం. మరి నడుస్తున్నామంటే భూమి కాంటాక్ట్ లో వస్తుంటాం. అలానే పైకి ఆకాశం ఒక వైపు చూసామంటే ఆకాశం కాంటాక్ట్ కి వస్తాం. మరి ఎప్పుడు ప్రకృతి కాంటాక్ట్ కి వచ్చామో అప్పుడు ప్రకృతి మనకు అందించే సేవను అందిస్తూ ఉంది. మనం ఒక చెట్టు దగ్గర వెళ్ళాము, ఒక మాను దగ్గర వెళ్ళామంటే మనకి మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. కానీ ఎప్పుడన్నా మనం ఆ చెట్టుతో చూస్తూ, ఆ గాలితో చూస్తూ, ఆ ఒక్క వాతావరణంలో ప్రకృతికి థ్యాంక్స్ చెప్పామా? హే వృక్షమా, నువ్వు నాకు ఎంత మంచి గాలిని ఇస్తున్నావు. నాకు నీ సేవలు చాలా వేల సంవత్సరాల నుంచి ప్రాప్తవుతూనే ఉంది. నీకు నేను హృదయం నుంచి థ్యాంక్స్ ఇస్తున్నాను. నువ్వు నాకు చాలా మేలు చేశావు. నాకు చాలానే మంచి చేశావు. నీకు హృదయం నుంచి నేను కృతజ్ఞతలు అందిస్తున్నాను. ఇలా చెట్టుతో మాట్లాడామా? మానవులతో మాట్లాడామా? లేదు. దానికి ప్రేమ కావాలి. నేచర్ నీడ్స్ లవ్, నేచర్ నీడ్స్ పవర్, నేచర్ నీడ్స్ ప్యూరిటీ. ఇది కావాలి ప్రకృతికి. ఎంతవరకు మనం ఈ నేచర్ కి మన సంకల్ప భాష ద్వారా అందియము. శబ్ద భాష కూడా ప్రకృతి అర్థం చేసుకుంటుంది. కానీ శబ్దానికన్నా సూక్ష్మమైంది సంకల్పం. ఆ సంకల్ప భాషతో మనం ప్రకృతికి అందియాలి. భక్తి మార్గంలో ఏం చేస్తారు? ప్రకృతిని పూజ చేస్తారు కదా. సూర్యదేవుడిని గుర్తు చేసుకుంటారు, చంద్రదేవుడిని గుర్తు చేసుకుంటారు. ఒక రాళ్లకు, పుట్టలకు, ఒక నీళ్లకు పూజలు చేసేటప్పుడు ఒక శ్లోకాలు, కీర్తనలు, ఒక మంత్రాలు, పాటలు చెప్తారు. కానీ ప్రకృతికి రియల్ వైబ్రేషన్ శబ్దం నుంచి అందదు. ప్రకృతికి రియల్ వైబ్రేషన్ థాట్ ఎనర్జీతో అందుతుంది. భక్తిలో శబ్దం నుంచి ప్రకృతికి వైబ్రేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ అసఫలం అవుతుంది. కానీ ప్రకృతికి కావాల్సింది ఎనర్జీ ఆఫ్ థాట్స్. కానీ ఆ ఎనర్జీ క్వాలిటీ కూడా సోల్ కాన్షియస్ నుంచినే వెళ్ళాలి. బాడీ కాన్షియస్ నుంచి ప్రకృతికి ఇచ్చామంటే ప్రకృతికి అది రీచ్ కాదు. ప్రకృతికి మన వైబ్రేషన్స్ రీచ్ అయ్యేది సోల్ కాన్షియస్ అండ్ గాడ్ కాన్షియస్. పరమాత్ముడితో కనెక్ట్ అయ్యి ఒక్క నిమిషం మనం ఒక మాను దగ్గర వెళ్ళినప్పుడు, ఒక నీళ్ళ కాంటాక్ట్ లో వచ్చినప్పుడు, ఒక ఫ్యాన్ వేసుకుంటాం, ఒక లైట్ వేసుకుంటాం, ఒక వాయుతత్వం కాంటాక్ట్ వెళతాం, ఒక అగ్నితత్వం కాంటాక్ట్కి వస్తాం. ఒక్క నిమిషం మీ మనస్సు ద్వారా చిరునవ్వుతో, ప్రేమతో, చాలా శుద్ధమైన సంకల్పంతో, హే వాయుదేవ, హే అగ్నిదేవ, నీకు నేను హృదయం నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు నాకు చాలా చాలా మేలు చేశావు. ఇప్పుడు మేలు చేస్తూనే ఉన్నావు, ముందు నువ్వు మేలు చేస్తావు. ఈ థాట్ చేయండి. ఇంతవరకు మేలు చేశావు, ముందుకు మేలు చేస్తున్నావు, గతంలోనూ మేలు చేశావు, ఎన్నప్పుడు నువ్వు నాకు మేలే చేస్తావు. నువ్వు నా నిజమైన ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు చాలా మేలు చేశావు. ఐఎమ్ హ్యాపీ విత్ యూ. నేను నీ నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. బాబా, ఈ ప్రకృతికి నేను ఇచ్చేది కేవలం నీ ఒక పవిత్రమైన వైబ్రేషన్. బాబా, నీ ద్వారా నాకు ఒక పవిత్ర కిరణాలు నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. ఈ కిరణాలను తీసి నా ప్రకృతి మిత్రుడికి, ఈ జలతత్వానికి, జలవాయు ఒక ప్రకృతి తత్వాలకి నేను అందిస్తున్నాను. హే జలదేవా, నా వైబ్రేషన్స్ తీసుకో. నేను నీకు పవిత్ర వైబ్రేషన్స్ ఇస్తున్నాను. ఫీలింగ్ చేయండి, థాట్స్ క్రియేట్ చేయండి, విజన్ క్రియేట్ చేసుకోండి. ఈ రకంగా చేస్తూ ఉన్నారనుకోండి, మనం చేసేది ఒక్క చిన్న సింపుల్ థాట్ అండ్ ఫీలింగ్, కానీ ప్రకృతి దాని రిటర్న్ మనకు పదుమా అని బాబా చెప్తుంటారు కదా. ఒక 1000% అనుకోండి, 1000% వరకు ప్రకృతి మనకి సంగమ యుగంలోనే రిటర్న్ ఇస్తుంది. కానీ ప్రకృతితో అంత బాంధవ్యం మనతో ఉండాలి కదా. మనం యూజ్ చేసే ప్రతి వస్తువు, మనం కాంటాక్ట్ లో వచ్చేటువంటి ప్రతి తత్వం
ఇవన్నిటినీ కూడా కృతజ్ఞతలో మనము దానితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సంకల్ప భాషలో వారికే ప్రకృతి పతి అని చెప్తారనమాట. ప్రకృతి సేవలను తీసుకుంటూ, ప్రకృతి కృతజ్ఞతలు చెప్తూ, ప్రకృతి పరంగా యోగ వైబ్రేషన్స్ ఇస్తూ, ప్రకృతితో మనము చాలా స్నేహంతో ఉండేదే మనం చేసేటువంటి ప్రకృతి ఫ్రెండ్షిప్. బయట ప్రపంచంలో ఒక మంచి పూలు చూశారనుకోండి, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ గిఫ్ట్ అంటారు. ఈ ప్రకృతి చూడండి ఎంత మంచి కానుక మనకు అందించిందంటారు. అందరూ కూడా ప్రకృతి అందించేటువంటి గిఫ్ట్ గురించి యోచన చేస్తున్నారు, కానీ ప్రకృతికి కూడా ప్రతి మనిషి ద్వారా, ప్రతి జీవుడి ద్వారా, ప్రతి ఆత్మ ద్వారా గిఫ్ట్ కావాలి. ఇంతవరకు నేచర్ గిఫ్టెడ్ యూ మెనీ థింగ్స్. ప్రకృతి మనకు చాలా వరకు గిఫ్ట్లు అందించుంది, కానీ అది మనమన్ని ఏ రకంగా ఎన్నో గిఫ్ట్ను మన నుంచి నిరీక్షించదు. ప్రకృతి మన నుంచి నిరీక్షించేది ఒకటే ఒక గిఫ్ట్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ గిఫ్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ పాజిటివ్ లవ్ఫుల్ వైబ్రేషన్. ఇదే మన నుంచి ప్రకృతి నిరీక్షించేటువంటి కానుక, గిఫ్ట్. నేచర్ గిఫ్ట్ అన్నారు. గిఫ్ట్ టు నేచర్ అని ఎవరన్నా అన్నారా? ఈ ప్రకృతికి నేను ఒక కానుకను అందియాలని ఎవరన్నా ఎప్పుడన్నా యోచన చేశారా? లేదు. ప్రపంచం అంతా కూడా ప్రకృతి ఒక నియమాలను, ఒక డిసిప్లిన్ ని అందరూ కూడా ఏం చేశారు? అవుట్ ఆఫ్ కంట్రోల్ చేశారు. అందరూ ప్రకృతిని స్వార్థంగా వాడుకున్నారు. అందరూ ప్రకృతిని దూషించారు. అందరూ ప్రకృతిని ఏం చేశారు? ప్రకృతిని అందరూ కూడా పాడు చేశారు. అందుకే దాని రియాక్షన్, రిఫ్లెక్షన్ మనకిప్పుడు వస్తా ఉంది. అయితే ప్రకృతిని మనం సత్యమైన హృదయంతో బాబాతో కనెక్ట్ అయ్యి వైబ్రేషన్స్ ఇచ్చేది ఈ ఒక్క రియాలిటీ, ఒక్క అనుభవం సంగమ యుగము మాత్రమే మనకు దొరుకుతుంది. అందుకే ప్రకృతితో మనము డిపాజిట్ చేసుకోవాలి. చూడండి, ఆఖరికి ఇలాంటి సమయం కూడా వస్తుంది. ఇది నేనేం చెప్పలేదు, బాబా చెప్పిన విషయమే. ఒక్కొక్క తత్వము మనకి పేపర్ తీసుకుంటుంది. మరి ఒక్కొక్క తత్వం పేపర్ తీసుకోవాలంటే ప్రజెంట్ టైంలో, ప్రజెంట్ ఒక్క సిచ్యువేషన్ లో నేను ప్రకృతికి కావాల్సింది ఎంత ఇచ్చుంటానో ఇది నా ఖాతాలో డిపాజిట్ అయి ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరిది ఒక ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెనింగ్ ఎప్పుడు అవుతుందంటే ఆత్మ శరీరంలో ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఆ క్షణం నుంచినే బ్రహ్మాండం అనేటువంటి అకౌంట్ మంది ఓపెనింగ్ అయి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు సంగమ యుగంలో ఏది ప్రకృతికి మేలు చేసేటువంటి సేవ ఉంది కదా, వైబ్రేషన్ ఇచ్చేటువంటి సేవ, ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా ప్రకృతి ఒక ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ఆత్మ ఒక భాగ్య ఖాతాలో డిపాజిట్ అవుతుంది. దీనికి రిటర్న్ గా ప్రకృతి పేపర్ తీసుకునేకి వస్తుంది కదా. ఎప్పుడు మనం ప్రకృతితో చాలా మంచి ఫ్రెండ్షిప్ గా పెట్టుకుని ఉంటాం ఎంతో సమయం నుంచి, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే మనకి ఫ్రెండ్లీగా మారిపోతుంది. నేడు ప్రకృతి అందరికీ ఎనిమిగా మారిపోయింది, శత్రుగా మారిపోయింది. మరి ఎవరైతే రాజయోగిలు ఉంటారు, ఎవరైతే తపస్వి యోగిలు ఉంటారు, ఎవరైతే స్వరాజ్య అధికారులు ఉంటారు, ఎవరైతే ఆ ఒక్క స్వమాన దారిలు ఉంటారు, ఎవరైతే ప్రకృతి పతి అనేటువంటి అనుభవంలో ఉంటారు, వారికి ప్రకృతి ఫ్రెండ్ గా మారుతుంది. ఒక సమయం వస్తుంది, వాటర్ విల్ టేక్ పేపర్. ఇప్పుడేమో మనము నీళ్లు వాడుతున్నాం, నీళ్లు తాగుతున్నాం, నీళ్లు పాడు చేస్తున్నాం, కానీ నీళ్ళ గురించి మనం ఏమీ అంత ధ్యాస పెట్టడం లేదు. అందువల్లే వాటర్ని ఫ్రెండ్ చేసుకోవాలి. ప్రతి సమయం వాటర్ తాగేటప్పుడు కానీ, వాటర్ని యూజ్ చేసేటప్పుడు కానీ ఫ్రెండ్లీగా వాటర్తో మాట్లాడండి. ఎందుకంటే మనకి ప్రకృతి సత్యుగంలో చాలా దగ్గరగా సేవ చేసేకే కాసుకుని ఉంటుందని బాబా చెప్తుంటారు.
సంగమ యుగంలో ఫ్రెండ్షిప్ చేసుకుంటేనే అక్కడ కూడా మనకి అంత దగ్గరగా అది మనతో తిరుగుతూ ఉంటుంది, మన సేవలను అందుకోవాలని. మరి ప్రతిరోజు నేను ఎన్ని సమయాలు ప్రకృతి కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఆ ప్రకృతితో మనం మంచిగా మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కరోజు ఇలాంటిది పేపర్ వస్తుంది, ఊరంతా వస్తుంది, కరువు అవుతుంది వాటర్. కానీ మీ కరువు కాదు. అంత మంచిగా ప్రకృతిని మీరు ఫ్రెండ్ గా పెట్టుకుని ఉంటే ఒక విషయం కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక తత్వం. ఇప్పుడు వాయు తత్వం మనకి పేపర్ తీసుకుంటా ఉంది. ఆక్సిజన్ అందకుండా చాలా మంది చనిపోతున్నారు. ఇది వాయుతత్వం తీసుకున్న ఒక పేపరే. కరోనా అంటే వాయుతత్వం నుంచి వచ్చిందే కదా. ఇలానే జలతత్వం ఒక పేపర్ తీసుకుంటుంది, అగ్నితత్వం ఒక పేపర్ తీసుకుంటుంది, భూతత్వం ఒక పేపర్ తీసుకుంటుంది, ఆకాశతత్వం ఒక పేపర్ తీసుకుంటుంది, 5 తత్వాలు కలిసి ఒక పేపర్ తీసుకుంటుంది. ఇన్ని రకాలలో మనకి ఎగ్జామ్స్ వస్తాయి, రిహర్సల్స్ వస్తాయి. ఇవన్నీ రాకూడదని మనం చెప్పలేం కదా, వస్తాయి. ఇవన్నిటి నుంచి నేను సురక్షితంగా ఉండాలంటే నేను ప్రకృతి పతి కావాలి. ఎంత అశరీరి స్థితిలో ఉంటాను, ఎంత ప్రకృతితో నేను మాట్లాడేటువంటి అభ్యాసం పెట్టుకుంటాను. బాబాతో కలిసి ప్రకృతితో మాట్లాడండి, ఆనందంగా ఉంటుంది. హే పరంపిత, హే సర్వశక్తివాన్, హే జ్ఞాన్ సాగర్, ఈ ప్రకృతి నాకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సాగరమనే అటువంటి ఈ ప్రకృతికి నేను శాంతి సాగరుడైనటువంటి నీ ద్వారా కిరణాలు తీసుకుని ఈ నీటి సాగరానికి ఇస్తున్నాను. హే జలతత్వమా, నువ్వు నాకు చాలా చాలా మంచి చేశావు. నీకు నేను హృదయం నుంచి కృతజ్ఞత చెప్తున్నాను. నువ్వు ఎప్పుడూ నా మిత్రుడే, గతంలోనూ మిత్రుడే, ఇప్పుడు నువ్వు నా మిత్రుడే, భవిష్యత్తులోనూ నువ్వు మిత్రుడే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ అని ఇలా చెప్పండి. బాబాతో కనెక్ట్ కాండి. ఏ తత్వానికి ఏ రకంగా వైబ్రేషన్ ఇవ్వాలా ఇవ్వండి, థ్యాంక్స్ చెప్పండి, ప్రేమని పెంచండి. ఇది ప్రకృతికి మనం ఇచ్చేటువంటి నేచర్కి ఇచ్చేటువంటి గిఫ్ట్. ఎప్పుడైతే మనం నేచర్కి ఇలా ఇస్తూ పోతాం కదా, అప్పుడు ఆటోమేటిక్ గా మన బ్రహ్మాండం అనే అకౌంట్ లో మనది పుణ్య ఖాతా డిపాజిట్ అయిపోతుందండి. అప్పుడు లాస్ట్ లో ప్రకృతి పేపర్ తీసుకున్నప్పుడు మన డిపాజిట్ చూసుకుని మనకు పేపర్ తీసుకుంటుంది. ఇదందరూ కూడా కొద్ది ధ్యాస పెట్టి గ్రహించండి. 1970s పైన ఈ యొక్క నుమాశ్యామ్ యోగ్ చేసేటువంటి ఒక విశేషమైన నియమం మన యజ్ఞంలో వచ్చిందని నేను వినపడ్డాను. మళ్ళీ విశేషంగా ఫారిన్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా ఎవరీ సండే చెయ్యాలి అందరూ కలిసి అనేటువంటిది కూడా అమలు చేశారు. ఇప్పుడు ఇది కాకుండా నేను ఎంత ప్రకృతికి స్పెషల్ గా టైం పెట్టుకొని చేయాలా అనేది ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. ద మోర్ యూ కనెక్ట్ టు బాబా అండ్ నేచర్, దే బోత్ విల్ బికమ్ ఫేవర్ టు యూ. మీరు ఎంత ప్రకృతికి బాబాకి కనెక్ట్ అవుతారో వైబ్రేషన్స్ ద్వారా, అంత ఆ ప్రకృతి మరియు బాబా కూడా మీకు అంతేనే ఫేవర్ గా మారిపోతారు అనమాట. బాబా మనకేం చెప్తుంటారు, మీరందరూ విశ్వ సేవాదారులు, విశ్వ రక్షకులు, విశ్వ కళ్యాణకారులు, విశ్వ పరివర్తకులు. ఈ 4 విషయాలు తెలుసు కదా. విశ్వ కళ్యాణకారి, విశ్వ సేవాదారి, విశ్వ పరివర్తక్, విశ్వ రక్షక్. ఈ 4 కూడా బాబా మన పిల్లలకి ఇచ్చినటువంటి టైటిల్స్. మరి విశ్వం అంటే హోల్ యూనివర్స్ అంటే తత్వాలు వచ్చింది, మనుష్యాత్మలో వచ్చారు. కానీ తత్వాలకే స్పెషల్ గా వైబ్రేషన్ ఎందుకు ఇవ్వాలంటే, తత్వాలు లేకపోతే మనిషి ఈ ప్రకృతిలో ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు కదా. ద బాడీ ఇట్ సెల్ఫ్ 5 ఎలిమెంట్స్. కాబట్టి 5 తత్వాలకు కూడా మన నుంచి వైబ్రేషన్ ఇచ్చేది అనేది ప్రకృతిలో మనకి ఒక
సర్వశ్రేష్టమైనటువంటి పుణ్యం చేసుకునేటువంటి భాగ్యం. ఎలా మనము బాబా ఎలా చెప్తుంటారు, ప్రకృతి ఆప్కే వైబ్రేషన్స్ కే లియే ప్యాసి హై. ప్రకృతి మీ యొక్క ఈ ప్రకంపనాలకు, ఈ ఒక డివైన్ లైట్ కి అది దాహంతో ఉంది. దాహం తీరిస్తే పుణ్యం అంటారు కదా. ఎవరన్నా చాలా దాహంగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, చాలా మంచిగా నాకు టైంకి నీళ్ళు ఇచ్చారు, మీరు చల్లగా ఉండండి అంటారు. అందుకే భక్తి మార్గంలో కూడా ఏం చెప్పారు, నీళ్లు పంచితే దాహంలో ఉండే వాళ్ళకి, ఆకలిగా ఉండే వాళ్ళకి ఫుడ్ పంచితే పుణ్యం అన్నారు. మరి ఏ ప్రకృతి ద్వారా దాహం తీరుతుంది, ఏ ప్రకృతి ద్వారా ఆకలి తీరుతుంది, అదే పుణ్యం. మరి ప్రకృతికే పంచేది పుణ్యం కాదా? నీటి ద్వారా చేసేది పుణ్యం, ఆహారం ద్వారా చేసేది పుణ్యం. మరి ప్రకృతికే పంచే వైబ్రేషన్స్ ఎవరి దగ్గర ఉంది స్టాక్? కేవలం ఆత్మ పరమాత్మ దగ్గర ఉంది. అయితే పరమాత్ముడు డైరెక్ట్ గా ఇవ్వడు, ఎందుకంటే ప్రకృతి మాలికులు అవ్వేది మనం కదా. అందుకనే బాబా ఏం చెప్తుంటారు, పిల్లలు మీరు నా ద్వారానే ప్రకృతికి వైబ్రేషన్స్ ఇవ్వండి. బాబా తెలుసుకుంటే ప్రకృతికి డైరెక్ట్ వైబ్రేషన్స్ ఇచ్చేది క్షణం మాత్రం కూడా పెద్ద పని కాదు. కాకపోతే ఇక్కడ పుణ్య ఖాతా డిపాజిట్ చేసుకునే భాగ్యం మనకుంది. ప్రకృతి కా ఖేల్ చల్ రా హై, చారో తరఫ్ ప్రకృతి కా గేమ్. ఈ గేమ్ లో మనము గెలవాలా అంటే ప్రకృతిని ఫ్రెండ్షిప్ చేసుకోకుండా తప్పదు. ఎందుకంటే ఆక్సిజన్ వాయుతత్వం, వైరస్ గాల్లో వచ్చింది. ఈ రెండుటి కూడా కళ్ళకు కనపడదు. మరి వైబ్రేషన్స్ కళ్ళకు కనపడదు. మరి ప్రకృతిని మనం మేలు చేసుకోవాలంటే బ్రహ్మాండ నాయకుడికి కనెక్ట్ అయ్యే మేలు చేసుకోవాలి. డైరెక్ట్ గా వైబ్రేషన్స్ ఇస్తే మన ద్వారా ప్రకృతికి అందదు. నేనే ఇస్తాను, ఏ ప్రకృతి నువ్వు శాంతంగా ఉండు, ఏ ప్రకృతి నువ్వు సుఖంగా ఉండని డైరెక్ట్ గా నేను ఇండివిజువల్ ఇచ్చినా కూడా ఆ ప్రకృతికి అంత పర్సంటేజ్ వెళ్ళదు. ఎందుకంటే ఆత్మ 100% ప్యూర్ కాలేదు. మనం ఇంకా తమో ప్రధాన దేహంలో ఉన్నాం, ఇంకా తమో ప్రధాన వాయుమండలంలో ఉన్నాం, తమో ప్రధ స్థితిలో ఉన్నాం. మనం ఇంకా ఆ లెవెల్ ఆఫ్ హై లెవెల్ టాప్ 1 స్టేజ్ కి వెళ్ళలేదు, ఆ కర్మాతీత స్టేజ్ కి వెళ్ళలేదు. ఆ స్టేజ్ కి వెళితే ప్రకృతికి డైరెక్ట్ వైబ్రేషన్స్ మనమే ఇచ్చినా కూడా అందుతుంది. కాబట్టి ఇప్పుడు మనము బాబాకి కనెక్ట్ అయి త్రూ మనం ఇస్తే మాత్రం ప్రకృతికి 100% అవుతుంది. ఎందుకంటే బాబా ఇస్ ఎవర్ ప్యూర్. బాబా ఎవర్ ప్యూర్ పవర్ కదా. ఆ ఎప్పుడు సర్వంలో కూడా పరం పవిత్రుడైనటువంటి బాబాతో కనెక్ట్ అయ్యి, నేను ఆత్మ ఈ ప్రకృతికి ఇచ్చే ఒక వైబ్రేషన్ ఉంది కదా, ఇది ప్రకృతికి దాహం తీర్చేది, ప్రకృతి ఆకలిని తీర్చేది. ఈ పుణ్య ఖాతా డిపాజిట్ అయిన వాళ్ళకి రాబోయేటువంటి ఎన్నో పేపర్స్ లో ప్రకృతి ఫ్రెండ్ అవుతుంది. అలాని ప్రకృతి మనకి పేపర్ తీసుకోదని నేను చెప్పలే. ప్రకృతి వస్తుంది, పేపర్ తీసుకుంటుంది, కానీ వి విల్ బి ఇన్ సేఫర్ సైడ్. మనం సేఫ్ సైడ్ కి వెళ్తాం. అందుకని చాలా మంది నాస్ట్రాడమస్ అని, వీరబ్రహ్మయ్య అని వీళ్ళందరూ కూడా కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త వ్యాధులు వస్తాయనే చెప్తున్నారు. ఇక్కడికి ఈ వ్యాధితో ప్రపంచంలో పట్టినటువంటి గ్రహణము వదిలిపోతుందని అనుకోకూడదు మనం. బాబా కూడా సాకార మురళిలో ఏం చెప్పారు, ఎంతవరకు ప్రకృతి పైన గ్రహణం ఉంటుంది, వికారాల గ్రహణం, అంతవరకు దుఃఖం అనేది వదిలిపెట్టదు. ప్రకృతికి ఒక గ్రహణం పట్టుంది. మరి ఈ దుఃఖం అనేటువంటిది వెళ్ళాలి అంటే నా దగ్గర పుణ్య ఖాతా ఉండాలి, నా దగ్గర ప్రకృతితో ఫేవర్ చేసుకున్నటువంటి ఒక డిపాజిట్ నా దగ్గర నా బ్యాంక్ లో ఉండాలి, బ్రహ్మాండం బ్యాంక్ లో. అందువల్ల బాబాతో డీప్లీ కనెక్టెడ్ అయ్యామంటే బాబాతో ఫ్రెండ్షిప్ అయ్యామన్నమాట. ఒక ఫ్రెండ్ కి మధ్యలో ఎక్స్చేంజింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ మధ్యలో ఏముంటది,
ఓపెన్ లవ్ ఉంటుంది. అలానే బాబాతో నేను ఎంత డీప్లీ సంబంధం పెట్టుకునేది మనము యోగంలో ప్రాక్టీస్ చేస్తాం. ప్రజెంట్ టైం ప్రకారంగా ప్రకృతికి కూడా మనం కనెక్ట్ అవుతూ బాబా వైబ్రేషన్స్ ఇచ్చేది కూడా చాలా అవసరం. లేకపోతే ప్రకృతి కూడా మనకి తీసుకునే పేపర్లో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంక ముందు ముందు పోయే పరిస్థితులు ఇంకా ఇప్పటి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క తత్వము రెడీ అవుతా ఉందన్నమాట. అందువల్ల మనము ఎంత సాధ్యమైతే అంత ప్రకృతిని మన ఫేవర్ చేసుకోవడానికి మినిమం మన యోగం 4 అవర్స్ ఉండాల్సి ఉంది. అమృతవేళ నుమాశ్యామ్ యోగం వదిలి 2 అవర్స్ పర్సనల్ గా మన యోగం ఈ ప్రకృతికి అవసరం. ప్రకృతి ఒక్కొక్క తత్వాన్ని కూడా మీరు పలకరించండి, ప్రేమించండి, మాట్లాడండి, దానికి థ్యాంక్స్ చెప్పండి, దానికి బాబా వైబ్రేషన్స్ తీసి లైట్ రూపంలో పంచండి. ఆ వైబ్రేషన్స్ ప్రకృతికి మనకి ఒక స్నేహాన్ని, బాంధవ్యాన్ని చాలా దగ్గర చేస్తుంది. ఈ ప్రపంచంలో నలువైపులు వెళ్ళినా కూడా వైబ్రేషన్స్ ఇచ్చేటువంటి సేవ బాబా పిల్లలు తప్ప ఎవరు చేయలేరు. ఈ బ్రహ్మాండం ఈరోజు నిలబడి ఉంది అంటే కేవలం పరమాత్ముడు సెలెక్ట్ చేసినటువంటి ఆత్మల ఒక వైబ్రేషన్స్. అందుకే బాబా మనకు టైటిల్ ఇస్తూ ఉంటారు, మీ పిల్లలు విశ్వానికి ఆధారమూర్తులోని, ఈ ప్రపంచానికి మీరే ఉద్ధారమూర్తులోని, ఈ సృష్టి దాహాన్ని తీర్చేటువంటి శాంతి దూతలోని. ఈరోజు మురళిలో కూడా ఏం చెప్పారు బాబా? మిమ్మల్ని మీరు అవతారం అని తెలుసుకోండి అన్నారు. నేను అవతారంగా వచ్చాను అనుకోమన్నారు. మీరు ఎంత మిమ్మల్ని అవతారంగా అనుకుంటారో అంత మీరు విశ్వ కళ్యాణం చేసేందుకు మీరు నిమిత్తలు అవుతారు. ఎంత మిమ్మల్ని మీరు ట్రస్టీ అనుకుంటారో అంత ఈ ప్రపంచం నుంచి అతీతంగా ఉంటారు. ఎంత మన ఆత్మ ఈ ప్రపంచం యొక్క కనెక్టివిటీతో అతీతంగా ఉంటుంది, ప్యూర్ వైబ్రేషన్స్ అందిస్తుంది, అంత ప్రకృతి మన ఒక్క డిపాజిట్ లో పుణ్య ఖాతా డెవలప్ అవుతూ ఉంటది. ప్రకృతి మనకి ఫ్రెండ్లీగా మారిపోతుంది. రోజుకి మనుషులతో కాంటాక్ట్ చేస్తూ ఎన్నిసార్లు పలకరిస్తాం మెసేజ్ ద్వారా. అది కూడా టెక్స్ట్ మెసేజ్ కూడా మనం పంపించేది ఒక ఇన్విజిబుల్ కదా, అది ఒక వైర్లెస్ ఎనర్జీ ద్వారా వెళ్ళిపోతాం. మరి ప్రకృతికి కావాల్సింది వాయిస్లెస్ ఎనర్జీ. ఆ వాయిస్లెస్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళు కేవలం ప్రకృతిపతి ఆత్మలు, శుద్ధ ఆత్మలు, ఆత్మాభిమానిలో ఉండే ఆత్మలు, పరమాత్మ అనుభవంలో ఉండే ఆత్మలు. మరి వీరు తప్ప ఈ సృష్టికి ఎవ్వరూ వాయిస్లెస్ ఎనర్జీ ఇవ్వలేరు. మరి నేను ప్రకృతిని నిజంగా ప్రేమించేదే అయితే ప్రకృతి నన్ను తప్పకుండా ప్రేమిస్తుంది. ఒక్కసారి బాబా అవ్యక్త మహావాక్యంలో చెప్పారు, ఎప్పుడు మీ ప్యూరిటీ న్యాచురల్ అయిపోతుంది. అందరూ కూడా బాగా వినండి. మీ ప్యూరిటీ ఎప్పుడు న్యాచురల్ అయిపోతుంది, అప్పుడు ప్రకృతిలో న్యాచురల్ కెలామిటీస్ కూడా ఆటోమేటిక్ గా ప్రారంభం అవుతుంది. అంటే అర్థం ఏంటి? మనం ఎంత మన నేచర్ అంటే మన స్వభావం, మన సంస్కారం, మన ఒక్క కర్మల ఒక్క గుహ్యత, ఇవన్నీ కూడా డీప్లీ అనాలిసిస్ అయ్యి మన నేచర్లో ఒరిజినల్ నేచర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది. ఎప్పుడు మన ఒక్కొక్క థాట్, ఒక్కొక్క ఫీలింగ్, మన ఒక్కొక్క సంకల్పాలు, ఒక్కొక్క భావాలు ప్యూర్ లెవెల్లో డెవలప్ అయిపోతుంది. ప్రకృతికి మన ఒక్కొక్క థాట్ ఒక ఆక్సిజన్ అయిపోతుంది అనుకోండి. అందుకే మీరు కోర్స్ పుస్తకంలో చూసుంటారు, ఈ యొక్క గ్లోబ్ కూడా ఆక్సిజన్ చాలా అవసరం అని చూపిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ గ్లోబ్ ఏదైతే ఉంది దీనికి కూడా ఏం కావాలా? ఒక ఆక్సిజన్ కావాలా. ఆ ఆక్సిజన్ యోగి ఆత్మలు. మనమల్ని కూడా యోగం చేసినప్పుడు మీరు గ్లోబ్ పైన కూర్చోపెట్టి, నేను గ్లోబ్ పైన కూర్చుని ఉన్నాను, గ్లోబ్ ద్వారా
వైబ్రేషన్స్ వెళ్తా ఉంది నా ద్వారా గ్లోబ్కి అని మనం అనుభూతి చేస్తాం రాజయోగ కామెంటరీలో, విజన్స్ లో. ఎందుకంటే ఈ గ్లోబ్కి ఆధారమే మనం. శరీరానికి ఆధారం ఇప్పుడు ఆక్సిజన్ ఎలా పెట్టేశారో, ఆ ఊపిరి తీసుకోవాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా ప్రకృతి నుంచి. అలానే ప్రకృతికి ఊపిరి బాబా పిల్లలు. ఇలా తెలుసుకోండి, ప్రకృతికి ఆక్సిజన్ నా దగ్గర ఉంది, ప్రకృతి నుంచి వచ్చే ఆక్సిజన్ నాకు కావాలా, నా ఆక్సిజన్ ప్రకృతికి కావాలా. అందరూ బాగా గ్రహించండి దీన్ని. మనకు కావాల్సిన ఆక్సిజన్ ప్రకృతి దగ్గర ఉంది, ప్రకృతికి కావాల్సిన ఆక్సిజన్ మన దగ్గర ఉంది. ప్రకృతి నుంచి వచ్చే ఆక్సిజన్ మనము వేల సంవత్సరాల నుంచి పొందుతూనే ఉంటాం. కానీ మన ద్వారా కావాల్సిన ఆక్సిజన్ ఇప్పుడు ప్రకృతికి ఇవ్వాలి. దట్ ఈస్ ప్యూర్ డివైన్ లవ్ఫుల్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ ని మనం ఎంతవరకు ప్రకృతికి ఇచ్చే దాంట్లో మనము కొద్దిగా వెనక ఉంటాం, అప్పుడు ప్రకృతి పేపర్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బాబా మనకి చాలా సమయం నుంచి 50 years మనకి అవ్యక్త పాలన చేశారు కదా బాబా. అవ్యక్త మురళి ద్వారా అవ్యక్త పాలన 50 years చేశారు. 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల మురళిలో మీరు డీప్లీ చదివి దానిలో బాబా మనకు ప్రతి మురళిలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రకృతికి కనెక్ట్ చేసే ఉంటారు. బచ్చే తుమ్ విశ్వ కళ్యాణకారి అంటారు. విశ్వ కళ్యాణకారి అంటే విశ్వం అంటే నేచర్ వచ్చేస్తుంది కదా. బచ్చే తుమ్ విశ్వ కా మాలిక్ అంటారు. విశ్వం అంటే ప్రకృతి వస్తుంది కదా. ప్రతి మహావాక్యంలో కూడా ప్రకృతిని మనం ఇగ్నోర్ చేయలేము. ఈ ప్రకృతిని మనకు సహకరించకపోతే మనం బాబాని ఏం అనుభవం చేస్తాం? బాబాని అనుభవం చేయాలన్నా కూడా ప్రకృతి మనకు సహకరించాల కదా. కాబట్టి వీఆర్ ఆల్ నేచర్ ఫ్రెండ్స్, గాడ్స్ ఫ్రెండ్స్. మనం ప్రకృతిని ఫ్రెండ్స్ చేసుకున్నప్పుడే లాస్ట్ లో వచ్చేటువంటి పేపర్స్ లో మనం పాస్ అవుతాం. చూడండి, బాబా పదార్థాల నుంచి కూడా మీకు పేపర్ వస్తుంది అని చెప్పారు. ఇది కూడా ఒక పేపర్ వస్తుంది. ఇప్పుడు ఉట్టి వాయుతత్వం నుంచి వచ్చింది. ఇంకా ముందు తినే ఫుడ్ విషదూషితం అవుతారు. విషదూషితం అయినప్పుడు మనము అది ఫుడ్ తినకి అవ్వదు. అలా కాకూడదంటే, మనకు ఆ పేపర్ రాకూడదంటే, ఆ పేపర్ వచ్చినా కూడా మనం పాస్ కావాలంటే మనం ఆహార పానీయాలు, ప్రసాదం కానీ ఏదే ఫుడ్ కానీ ఏ దాన్ని కూడా తిరస్కారం చేయరాదు. మీకు పట్టకపోతే తినద్దు, కాకపోతే దాన్ని చూసి అసహించుకోవడం, దాన్ని చూసి వ్యతిరేక భావన చేయడం, ఇది ప్రకృతి లోపల రిజిస్టర్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు మంచిగా అర్థమవుతుంది. ఒక బీకే అన్నయ్య ఉండేవారు. ఆ బ్రదర్ ఏంటంటే ఉద్దిపప్పు అంటే అతనికి చాలా అలర్జీ. ఉద్దిపప్పు తెలుసు కదా, ఇడ్లీకి వాడుతుంటారు. ఆ అన్నయ్య ఎప్పుడు చూసినా, ఎవరితో కలిసినా కూడా ఉద్దిపప్పు గురించి చాలా వ్యతిరేకంగా చెప్పి, దానిపైన లేనిపోనిదన్నీ కూడా నెగిటివ్ గా చెప్పి, తినే వాళ్ళకు కూడా తినకూడదు అనే రకంగా మైండ్ మార్చేసేవాడు. సో ప్రకృతి ఒకరోజు పేపర్ తీసుకునింది. ఎలా తీసుకునిందంటే, అతను ఎక్కడో ఒక పని పైన ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అవుట్ ఆఫ్ స్టేట్. అక్కడ ఏమైంది, తుఫాన్లు అయ్యి అతను అంతా ఈ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. అతడు కూడా ఆ ఒక్క పేపర్ లో మాట్టుకుని వెళ్ళలేకపోయాడు, ఏదే ఒక ట్రాన్స్పోర్ట్ లేకుండా. అన్ని పక్కల కూడా నీళ్ళు వచ్చేసింది, ఎవరికి ఎక్కడ పోవడం లేదు, రావడం కాలేదు. అలాంటి ఒక పెద్ద ప్రమాదంలో అన్నయ్య మాట్టుకున్నాడు. అప్పుడు బ్రతకాల అంటే తినాలా, తినకపోతే కుదరదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. 2 రోజులు పాపం ఆకలితోనే బాధపడ్డాడు. ఆఖరికి ఏరోప్లైన్ నుంచి ఫుడ్ని పైనుంచి విసిరేశారు. అప్పుడు అందరూ కూడా ఏది దొరికితే అదే పంచామృతం అని పరుగుతూ వెళ్ళాడు. మరి ఇతను దేహాని కోసం వైబ్రేషన్ ఇచ్చన్నా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కదా, ఇంకా తప్పదు, బ్రతకాల అంటే ఏం దొరికితే అది తినాలా అని అలాంటి ఒక రిస్క్ సిచ్యువేషన్ లో పరిగెత్తు వెళ్ళి అక్కడ ఆ ఫుడ్ పాకెట్ తీసుకున్నాడు.
డ్రామా ఎలా ఉంది చూడండి. అతను ఓపెన్ చేశాడు. దానిపైన ఉద్దిపప్పు సాంబారే ఉందన్నమాట. ఏ ఉద్దిపప్పుని అతను చాలా వరకు ద్వేషించాడు. ఆఖరికి అదే తినాల్సొచ్చింది. అందువల్ల ఏ పదార్థాన్ని ద్వేషించొద్దు. నీకు ఇష్టం కాకపోతే, "హే ప్రకృతి, నువ్వు ఎన్నో సంవత్సరాలు నాకు చాలా సంతోషం ఇచ్చావు. నువ్వు నాకు చాలా హ్యాపీ ఇచ్చావు. ఆ! నీకు చాలా థాంక్ యూ. ఐ లవ్ యూ" అని చెప్పండి. తినకపోతే పర్వాలేదు. కాకపోతే ద్వేషించరాదు. మీకు నచ్చనిది మీ హెల్త్, మీ బాడీకి ఏదో ఒక్కొక్కటి కుదరదు. కుదరకపోతే పర్వాలే. కానీ దాన్ని చూసినప్పుడు అసహించుకోవడం, దాని గురించి నెగెటివ్ థాట్ చేయడం, ఇంకొకరికి వెళ్లి దాని గురించి నెగెటివ్‌గా ఎడ్యుకేట్ చేయడం, ఇలా చేశారంటే ఆ పదార్థాలు మనకి ఏం చేస్తది? పేపర్ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బాబా మనకు ఈ ప్రకృతిని ఫ్రెండ్‌షిప్ కోడానికి ఇంకొక విధానాన్ని మనకు చెప్పించింది భోగు. భోగం పెట్టండి, బాబా వైబ్రేషన్స్ ఇవ్వండి, దాన్ని స్వీకరించండి అని. ఎందుకు ఇది చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు ప్రకృతిలో ఒక పండు అవుతుందనుకోండి, ఒక ఫ్రూట్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ అనుకోండి. లేదో ఒక బనానా అనుకోండి. ఏదే కావచ్చు. పంట పండే ఒక బియ్యం కావచ్చు, రాగులు కావచ్చు, ఏదే కావచ్చు. ఒక్క పదార్థం ప్రకృతిలో రెడీ కావాలా అంటే 5 తత్వాలు కూడా సహకరించాలి. జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం. అవునా కాదా? భూతత్వం అన్ని తత్వాలు సహకరించాలి. మరి ఆ పదార్థము 5 తత్వాల నుంచి రెడీ అయ్యి మన చేతికొస్తది. అంటే ఒక్క పదార్థంలో, ఒక్క ఫుడ్ ఐటెమ్‌లో 5 ఎలిమెంట్స్ సహాయంతోనే అదొచ్చింది మన దగ్గరికి. దాన్ని తీసుకొని మనము సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, బ్రహ్మాండ నాయకుడు, విశ్వపితుడు బాబాకు ఆఫర్ చేశామంటే, మన భావాన్నే ఆఫర్ చేస్తాం. ఆ భావాన్ని ఆఫర్ చేసినప్పుడు, బాబా నుంచి ఏ వైబ్రేషన్స్ అయితే మన సంకల్పం ద్వారా ఆ ఫుడ్ పైన మనము రిఫ్లెక్ట్ చేస్తాం. ఆ వైబ్రేషన్స్ దానిపైన ఏస్తాం. మీరు కేవలం ఫుడ్ పైన మాత్రం ఆ వైబ్రేషన్స్ పడలేదు సుమా. 5 తత్వాలకి కూడా వైబ్రేషన్ డివైడ్ అవుతది. బాగా అర్థం చేసుకోండి. 5 తత్వాలకి కూడా మీరు తీసుకొని ఏసే వైబ్రేషన్స్ బాబా ద్వారా భోగం పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే 5 తత్వాలకి కూడా ఆ వైబ్రేషన్స్ వెళుతుంది. ఎప్పుడు అది 5 తత్వాలకి వెళుతుంది. 5 తత్వాలు కూడా విధిపూర్వకంగా ఉన్నప్పుడు, విధిసే సిద్ధి. విధిపూర్వకంగా ఉన్నప్పుడు 5 తత్వాలు కూడా మనకి తథాస్తు అన్నప్పుడు ఒక్కటి ఆ ఫుడ్డు మనకి ఏ రకంగా హాని కలిగించదు. ఇంకొకటి బాబా ఎన్నో సార్లు చెప్పారు. ఒకవేళ మీరు యోగయుక్తంగా వండిందే అయితే, బాబాకి భోగాన్ని అర్పించిందే అయితే, నా స్మృతిలో తినిందే అయితే, ఆ ఆహారం కూడా ఔషధ రూపంగా మారిపోతది. ఇట్ కన్వర్ట్స్ టు మెడిసిన్. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ ప్రకృతికి తృప్తి చేస్తుందన్నమాట. ప్రకృతి తృప్తి అయిపోయినప్పుడు వ్యాధులొచ్చేదే ప్రకృతి అతృప్తి అయినప్పుడు కదా! ఇప్పుడు మనందరూ కర్మభోగం అనుభవిస్తున్నామంటే ఎక్కడో ప్రకృతికి అతృప్తి చేసున్నాం మనం. ఎన్నో సంవత్సరాలు ప్రకృతిని స్వార్థంగా వాడుకున్నాం. ఎక్కడో ప్రకృతిని నిర్లక్ష్యం చేశాం. ఎక్కడో ప్రకృతికి మనము హాని కలిగించి ఉంటాం. దానన్నిటి ప్రతిఫలం మనకిప్పుడు ప్రకృతి నుంచి ఈ వ్యాధులు గిఫ్ట్‌గా వచ్చింది. దాది ప్రకాష్ మణిజీ చెప్పేవారు. మౌసం కా మిఠాయి ఖాయా హై అని. అందరూ కూడా ఈ ప్రకృతి నుంచి ఒక మిఠాయి పంచుతుంది ప్రకృతి. దీన్ని తీసుకున్నారా అని. ఎవరికన్నా జలుబు, దగ్గులు వచ్చేది మధుబన్‌కెళ్ళినప్పుడు. అప్పుడు సభీకో ప్రకృతి కా మౌసం కా మిఠాయి మిల్ గయా అనేవాళ్ళు. అందరికీ ప్రకృతి ఒక మిఠాయిలు దొరికింది. ఒక స్వీట్స్ దొరికింది అనేవాళ్ళు దాది. ఎందుకంటే ప్రకృతి మనకిచ్చేటువంటి స్వీట్స్ అది. మరి ప్రకృతికి మనం ఇచ్చే స్వీట్ ఇచ్చామనుకోండి, ప్రకృతి కూడా దాన్ని పరివర్తన చేసేస్తుంది. ప్రకృతికి మనము లవ్‌ఫుల్ వైబ్రేషన్స్, ప్యూర్ వైబ్రేషన్స్ ఇయ్యాలి. అలా ఇచ్చినప్పుడు ప్రకృతి విల్ ఆల్సో బికమ్ ఫేవర్ టు అస్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్లే భోగం పెడుతున్నారంటే కేవలం బాబాకి అర్పించే నియమం అనుకోవద్దు. ప్రకృతిని కూడా మీరు ఫ్రెండ్ చేసుకుంటున్నారక్కడ. ప్రకృతికి కూడా వైబ్రేషన్స్ వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఆహార పదార్థంలో కూడా
5 తత్వాల అంశాలు ఉంటాయి. ఆ అంశాలకంతా కూడా మన వైబ్రేషన్స్ వెళ్ళి ఆ ప్రకృతి మనకి ఫేవర్ గా మారుతుంది. అందుకే బాబా మనకు చెప్తుంటారు కదా, మీరు యోగయుక్త పిల్లలైతే ఆఖరి క్షణం వరకు మీకు 2 రొట్ట ముక్కలన్నా దొరుకుతాయి. నా పిల్లలు ఎప్పుడూ కూడా పస్తులు ఉండరు అని చెప్తుంటారు. ఇది ఎవరికి ఇది అన్వయిస్తుందంటారు? ఎవరైతే ప్రకృతితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారో, బాబాకి భోగ్ ఆఫర్ చేస్తారు, ఎవరు యోగయుక్త స్థితిలోనే తింటారు, ఉంటారు, వారికి ఇది అన్వయిస్తుంది. నేను దానిలో కొద్దిగా తేడా చేశానంటే పేపర్‌లోనూ తేడా వస్తుంది, ఫలితంలోనూ తేడా వస్తుంది. ఇది మనము చాలా వరకు లోతులో దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఇంకా విశేషంగా చెప్పాలంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సేఫెస్ట్ థింగ్ అంటే ఒకటి, మీరు ఉండే ఇంట్లో, మీరు వెళ్ళే ఆఫీస్‌లో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా బయటికి మాస్క్ ఏసుకుంటారు. మనసుకి ఎవరు మాస్క్ ఏసుకుంటున్నారు? ఇక్కడ మాస్క్ ఎవరు పెట్టుకోవడం లేదు. ఇక్కడ వరకు మాస్క్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ సోల్ రక్షణకు మాస్క్ కావాలి గదా! మనసుకు మాస్క్ కావాలి. అది కేవలం మన శ్రేష్ఠ శుద్ధ పవిత్ర సంకల్పం. మనోబలం అనే మాస్క్. ఇది బాబా మనకి ఇచ్చారు కదా! ఈ మాస్క్‌ని మనం పెట్టుకోవాలి కదా! అందువల్ల ఒక శ్రేష్ఠ సంకల్పం చేసి బయటికెళ్ళండి. ఏ సంకల్పం చేయాలి బయటికి వెళ్ళే? హే పరంపిత, హే సర్వశక్తివాన్, నేను ఈ ఛత్రఛాయలో ఉన్నాను. నేను హెల్తీగా ఉన్నాను. నేను సేఫ్‌గా ఉన్నాను. నేను ప్రొటెక్ట్‌గా ఉన్నాను. హే ప్రకృతి, నువ్వు నాకు నిజమైన మిత్రుడు. నువ్వు నాకు ఎప్పుడు మంచే చేస్తావు. హే ప్రకృతి, నువ్వు ఇంతవరకు నన్ను చాలా మంచిగానే పాలన చేశావు. నువ్వు నాకు ఎప్పుడు కూడా చెడు చేయవు. నీ పైన నాకు చాలా విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ అని ఒక థాట్ చేయండి. ఈ థాట్ చేసి బయటికి వెళ్ళండి. ఇది మన మనసుకు కట్టుకునేటువంటి మాస్క్. ముఖానికి కట్టుకునేటువంటి, మూతికి కట్టుకునేటువంటి మాస్క్ ఎంత మనమందరూ కూడా కాన్షియస్ గా ఉన్నామంటే, ఇప్పుడు ఎలా కర్చీఫ్ ఎప్పుడు వదలకుండా మనం పాకెట్లో పెట్టుకుని ఉంటాం. మొబైల్ ఎలా వదలకుండా పాకెట్లో పెట్టుకుంటాము. అలా ఇప్పుడు మాస్క్ కూడా అందరూ పాకెట్లో పెట్టుకోవాల్సిందే. అలాంటి సందర్భము, అలాంటి ఒక సీన్ మనం నలువైపులు చూస్తున్నాం. సో ఎమోషనల్ మాస్క్ కూడా మనం వేసుకోవాలి. ఫిజికల్ మాస్క్ ఎలా వేసుకుంటామో అలా ఎమోషనల్ మాస్క్ ఇది కూడా మనకు చాలా అవసరం. దీంతో పాటు మీ ఇంట్లో ప్రతిరోజు బాబాని ఆహ్వానం చేసే ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్పిస్తాను. అది కూడా అందరూ నేర్చుకోండి. మీ అందరికీ చెప్పేటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు తెలుసు ఇన్ని సంవత్సరాల వరకు సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ బాబా మాత్రం ఉండేవారు. అవ్యక్త్ బాబా మరియు దాదా ఇద్దరు మాత్రం ఉండేవాళ్ళు. శివ్ బాబా అండ్ బ్రహ్మ బాబా కలుసుకునేవాళ్ళు. శివ్ బాబా ఎప్పుడు కావాలో అప్పుడు బ్రహ్మ బాబాలో వచ్చేవాళ్ళు. మనం కూడా వతనంలో వెళ్ళినప్పుడు బాప్ దాదాని కలిసేవాళ్ళం. ఇదే అనుభూతి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు బడా నంది కే సాత్ చోటా నంది అని బ్రహ్మ బాబాతో పాటు గుల్జార్ దాదీజీ ఒక అవ్యక్తం అయి, దాది కూడా పార్ట్ సూక్ష్మవతనంలో నడుస్తుంది. ఇప్పుడు సూక్ష్మవతనంలో మరొక కొత్త ఎనర్జీ, ఒక కొత్త పవర్ యాడ్ అయిందన్నమాట. ఇంతవరకు సుప్రీం పవర్ మరియు బ్రహ్మ బాబా సోల్ పవర్ ఉండేది. ఇప్పుడు దాదీజీ ఒక పవర్, చోటా నంది కా పవర్ బి ఇప్పుడు యాడ్ అయిపోయింది అనమాట. ఈ పవర్ కూడా ఇప్పుడు సూక్ష్మవతనంలో ఇప్పుడు ఏమైంది, త్రిబల్ ఎనర్జీ అనమాట. ట్రిపుల్ ఎనర్జీ. ఇప్పుడు ఎలా ఈ 3G 4G అంటారు, పవర్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా, అలా ఇక్కడ కూడా ఏమైపోయింది, ఎక్కువ అయిపోయింది పవర్. ఏం ఎక్కువైంది, ఏ రకంలో ఎక్కువైంది? దాదీజీ బాబా ఒక సేవలో శరీరాన్ని 50 ఏళ్ళు ఇచ్చి బాబా నుంచి విశేషంగా ఈ వరదానాన్ని పొందేశారు. దాదీజీ కూడా సూక్ష్మవతనంలోనే ఉంటున్నారనమాట. అందువల్ల మీరు ప్రతిరోజు కూడా గంటకి ఇదొక
ఏం చెప్పచ్చు, ఒక రెగ్యులర్ షెడ్యూల్గా చేసుకుంటే చాలా మంచిది. బాబాని, శివ్ బాబా, బ్రహ్మ బాబా అండ్ దాదీని ముగ్గురిని కూడా ఆహ్వానం చేయండి. మీ ఇంట్లో మీ యొక్క భృకుటి పైన బాప్ దాదా ఒక పవిత్ర హస్తం, దాదీజీ ఒక అభయ హస్తాన్ని ఫీల్ చేయండి. మా ఇంట్లో ఉండే వాళ్ళందరి పైన కూడా బాబా మరియు దాది గారి ఒక డివైన్ హ్యాండ్ అందరిపైన ఉంది. అభయ హస్తం అందరిపైన ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, సేఫ్‌గా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు, నిశ్చింతంగా ఉన్నారు. బాబా మా ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. నలువైపులు వెళ్తున్నారు. కిచెన్‌కెళ్తున్నారు, బెడ్‌రూమ్‌కెళ్తున్నారు, గెస్ట్ రూమ్‌కెళ్తున్నారు, హాల్‌లో వెళ్తున్నారు. అన్ని పక్కల బాబా ఒక వైబ్రేషన్స్ వెళ్తూ ఉంది. మా ఇల్లంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఇంట్లో ఉండే సదస్సులంతా కూడా సేఫ్ అండ్ ప్రొటెక్ట్‌గా ఉన్నారు. బాబా నాకు విశేషంగా నా తలపైన చేయి పెట్టినప్పుడు నాకొక కవచాన్ని ప్రదానం చేశారు. ఒక కవచం నా పైన ఉంది. నేను ప్రకృతితో ఫ్రెండ్ అయి ఉన్నాను. ప్రకృతి నాకు ఫ్రెండ్ అయి ఉంది. ప్రకృతి నాకెక్కడ కూడా హాని కలగియదు. బాబా మరియు ప్రకృతి నా ఒక డియర్ డివైన్ ఫ్రెండ్స్ అయి ఉన్నారు. నేను చాలా చాలా నాకు నేను భాగ్యశాలి ఆత్మనని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ దాది, థ్యాంక్ యూ ప్రకృతి అని ఇలా మీరు గంటకి ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ ఇంట్లో ఈ రకంగా అందరూ కలిసి కలెక్టివ్ ప్రాక్టీస్ చేస్తారు. ఆ ఇంటి వాతావరణం నిశ్చింతంగా, నిర్భయంగా మరియు సేఫ్‌గా అయిపోతుంది. నేచర్ బికమ్స్ ఫ్రెండ్, బాబా బికమ్స్ ఫ్రెండ్. ఇద్దరు కూడా డబల్ ఫ్రెండ్ అయిపోతారు. ఇద్దరు డబల్ ఫ్రెండ్ అయిపోయినప్పుడు ఇంకా మనం డబల్ లైట్ అయిపోతాం, డబల్ తాజ్‌దారి అయిపోతాం, డబల్ సుఖాన్ని పొందుతాం మరియు డబల్ ప్రాప్తిని పొందుకుంటాం. కాబట్టి మనకి డబల్ ఫ్రెండ్‌షిప్ చేసుకునే భాగ్యము సంగం యుగంలో ఉంటది. వేరే యుగంలో పరమాత్ముడి గురించి డైరెక్ట్ నాలెడ్జ్ లేదు. ప్రకృతి గురించి కూడా ఫ్రెండ్‌షిప్ చేసే విధానం తెలీదు. సంగం యుగంలో మనకి డబల్ నాలెడ్జ్ బాబా ఇచ్చారు కాబట్టి డబల్ ఫ్రెండ్‌షిప్ చేయగలుగుతున్నాం. కాబట్టి అందరూ డబల్ లైట్ అయ్యేది చాలా చాలా అవసరం. సో ప్రకృతి మరియు బాబా ఇద్దరిని ఫ్రెండ్స్ చేసుకుంటే ఇంకా మనకి ఏది కష్టమండి? మనకి ఏ దాంట్లో కూడా ఏ ఒక్క ఓటంలో కూడా మనకి ఏం లేదు. ఏ ఓటం అనేది లేదు మన లైఫ్‌లో. అందుకే చెప్తుంటారు, ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి వీళ్ళిద్దరి ఒడిలో నేను ఆత్మ సేఫ్‌గా ఉండానంటే నా అంత భాగ్యశాలి ఇంకెవరు లేదు. అమ్మ, నాన్న వీళ్ళిద్దరి ఒడిలో నేను ఆత్మ ఉన్నాననేటువంటి ఒక సురక్షిత భావాన్ని ఫీల్ చేశామంటే తప్పకుండా బాబా, ప్రకృతి మనకు ఫేవర్‌గా మారిపోతే ఇంకా ప్రపంచం ఉండేవాళ్ళు అందరూ కూడా వస్తారు. ఎందుకు మన ముందుకొస్తారు? ఎందుకంటే మనకిన్న గ్రేట్ యాన్సిస్టర్స్, పూర్వజులు, పూజ్యనీయ ఆత్మలు, గాయన యోగ్య ఆత్మలు ఈ సృష్టిలో ఎవ్వరూ లేదు. కాబట్టి మనమందరూ కలిసి ప్రకృతిని పరివర్తన చేసే కార్యాన్ని, ప్రకృతికి తీర్చే దాహాన్ని, ఆకలిని తీరుస్తాం. ప్రతిరోజు స్పెషల్‌గా 2 అవర్స్ ప్రకృతి దానం చెయ్యాలా అనేటువంటి ఒక ప్రతిజ్ఞతో మీకి ఒకేసారి కుదరకపోతే 10 నిమిషాలు, 20 నిమిషాలు, 15 నిమిషాలు ఎలా కావాలంటే అలా 5 మినిట్స్ టోటల్లీ 2 అవర్స్ నేను ప్రకృతికి నా యొక్క వైబ్రేషన్స్‌ని ఇవ్వాలని మీరు నిర్ణయించుకోండి. మీరు ఇలా ఒక 21 డేస్ చేశారనుకోండి, మీకు తెలియకుండానే ప్రకృతి మీకు ఫేవర్ అయ్యే రిజల్ట్ మీరు చూస్తారు. ఒకవేళ మీ శరీరంలో వ్యాధులుంటే ఆ వ్యాధుల్లో మార్పులొస్తాయి. ప్రకృతి నుంచి ఏదన్నా ఒక రకంగా మీకు ఇబ్బందులుగా ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా సరిపోయే రకంగా మీకే కనిపిస్తుంది. ఏ రకంగాన ప్రకృతి మీకు మేలు చేసేది మీకు కనిపిస్తుంది. కానీ ఆ రిజల్ట్ చూడాలంటే కాన్స్టెంట్‌గా 21 డేస్ 2 అవర్స్ ప్రకృతికి మీరు వైబ్రేషన్స్ ఇచ్చే సేవను చేయాలి. ఈ రకంగా ప్రకృతిని ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే
బాబాని ఫ్రెండ్షిప్ చేసుకుంటే, బాబాని గంటలో 1 నిమిషం ఆహ్వానం చేస్తే, ప్రకృతి బాబా ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తారనుకోండి, ఇంకా మన అంత భాగ్యశాలులు ఎవరున్నారు? వారికే చెప్తారు ప్రకృతి జీతాత్మలని, వారికే చెప్తారు ప్రకృతి పతి ఆత్మలని, వారికే చెప్తారు విశ్వ పరివర్తక ఆత్మలని, వారికే చెప్తారు విశ్వ కళ్యాణకారి ఆత్మలని, వారికే చెప్తారు ఆధార మూర్తి అని, వారికే చెప్తారు విశ్వకే ఉద్ధార మూర్తి అని, వారికే చెప్తారు ఏమని చెప్తారు? అవతార్ అని. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటారని నేను భావిస్తాను. ఇప్పుడు మనము 1 నిమిషం ప్రకృతికి పాజిటివ్ వైబ్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకునేటువంటి ఒక యోగాభ్యాసాన్ని చేస్తాం. తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు, మీ అనుభవాన్ని చెప్పచ్చు. ఓకే, అందరూ కూడా 1 నిమిషం సోల్ కాన్షియస్ లో స్విచ్ అవుదాం. ఒక విజన్ పెట్టుకుంటాం అందరూ. నేను విశ్వం ఒక గ్లోబ్ పైన కూర్చున్నాను, నేను వరల్డ్ గ్లోబ్ పైన కూర్చున్నాను, నేను విశ్వ కళ్యాణకారి ప్రకృతి పతి ఆత్మనై ఉన్నాను. విశ్వానికి కావలసిన ఆక్సిజన్, ప్యూర్ వైబ్రేషన్స్ బాబా ద్వారా నాకు వస్తూ ఉంది, నా ద్వారా గ్లోబ్ పైన పడుతూ ఉంది. ప్రకృతిలో ఉండే పంచతత్వాలు, జీవరాశులు, జీవాత్మలు దీన్ని అందుకుంటున్నారు. జలతత్వం శీతల వైబ్రేషన్ తీసుకుంటోంది. జలతత్వానికి నేను పవిత్ర కిరణాలని పంచుతూ ఉన్నాను. జలతత్వం నాకు జల్ సమాన్ శీతల్ భవ, సుఖీ భవ అనే వరదానాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను వాయుతత్వానికి పరమాత్మని పవిత్ర వైబ్రేషన్ చెట్లకు, మాన్లకు, కొమ్మలకు అందిస్తున్నాను. వాయుతత్వంలో బాబా పవిత్ర కిరణాలు నా ద్వారా వెళుతూ ప్రకృతికి కావలసిన ఆక్సిజన్ నా దగ్గర బాబా తరపు నుంచి వెళుతూ వాయు సమాన్ సదా హల్కా భవ, వాయు సమానంగా తేలికగా ఉండు అని ప్రకృతి నాకు వరదానాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను అగ్నితత్వానికి పవిత్ర కిరణాలని ప్రసాదిస్తున్నాను. పవిత్ర కిరణాలు అగ్నిలో కలుస్తూ
అగ్ని సమాన్ సదా శుద్ధ భవ అనేటువంటి వరదానాన్ని నాకు అగ్నితత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు నేను ఆకాశతత్వానికి పవిత్ర కిరణాలను వ్యాపిస్తున్నాను. బాబా కిరణాలు ఆకాశమంతా నిండుతూ ఉంది. ఆకాశతత్వం ఈ కిరణాలని అబ్జార్బ్ చేస్తూ ఉంది, ప్రసన్నమవుతూ ఉంది. ఆకాశ సమాన్ విశాల్ భవ, ఈ వరదానాన్ని ప్రకృతి ఆకాశం నాకు ఇస్తూ ఉంది. నేనిప్పుడు భూతత్వానికి పవిత్ర కిరణాలని ప్రసాదిస్తున్నాను. భూమాత, ధర్తీమాత ఈ కిరణాలని అందుకుంటూ ప్రసన్నమవుతూ ధర్తీ సమాన్ ధైర్యవత్ భవ, భూమి సమానంగా ధర్తీ సమానంగా ధైర్యంగా ఉండు అని నాకు వరదానం ఇస్తూ, జలతత్వం ద్వారా శీతల్ భవ, వాయుతత్వం ద్వారా తేలికగా ఉండేటువంటి వరదానం, ఆకాశతత్వం ద్వారా విశాలంగా ఉండే వరదానం, అగ్నితత్వం ద్వారా శుద్ధత ఒక వరదానం, భూతత్వం ద్వారా ధైర్యంగా ఉండే వరదానం ప్రకృతి నాకు ప్రసాదించు. నేను ప్రకృతి పతి అయి ఉన్నాను. ప్రకృతి నా మిత్రుడు. నేచర్ ఇస్ మై ఫ్రెండ్. గాడ్ ఇస్ మై ఫ్రెండ్. I love you, Baba. I love you, nature. ప్రకృతి మరియు బాబా ఇద్దరు కూడా నాకు సమాన స్నేహితులు. నేను చాలా చాలా నాకు నేను భాగ్యశాలి, భాగ్యవాన్ ఆత్మ అని ఫీల్ చేస్తున్నాను. నేను ఒక భూ నక్షత్రం అని ఫీల్ చేస్తున్నాను. శుక్రియా, శుక్రియా, శుక్రియా. ఓం శాంతి, శాంతి, శాంతి. చాలా సమయం తర్వాత మళ్ళీ విశాఖపట్నం విశేషమైన విశ్వానికి పరమాత్ముని వైబ్రేషన్స్ అందించేటువంటి పవర్ఫుల్ ఆత్మలతో కలుసుకునేటువంటి భాగ్యం ఈరోజు బాబ్ దాదా మరియు శశి అక్కయ్య ద్వారా ఇది ఒక అవకాశం ప్రాప్తి అయింది. ఎప్పుడే విశాఖపట్నం గుర్తొస్తే అరకు గుర్తొస్తుంది, మీ అందరూ గుర్తొస్తారు. ఇది ఒక దైవీ కుటుంబం, ఈశ్వర్య కుటుంబం, ఈశ్వర్య ఫ్యామిలీ ఒక పాలన గుర్తొస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఉంటారు. వీఆర్ హెల్తీ అనేది మర్చిపోవద్దు. ప్రకృతితో బాబాతో స్నేహాన్ని పెంచుకుంటూ సంగమయుగ జర్నీని
మనం హ్యాపీగా నడిపించి మనం చేసేటువంటి శ్రేష్ట కర్తవ్యాన్ని చేయాలి, పరంధామాన్ని చేరుకోవాలి, మళ్ళీ మన రాజధానిని అక్కడికి మనము మన ప్రయాణాన్ని సాగించాలి. సో అందరూ ఉత్సాహంలో ఉన్నారని అనుకుంటా, అందరూ కూడా ఖుషిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇలానే ఎప్పుడు ఉంటారని శుభ భావనతో నేను మీ అందరిలో కూడా ఇదే శుభ సంకల్పం చేస్తాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. విశేషంగా మన శశి అక్కయ్య, జ్ఞానరత్న అక్కయ్య, ఇంకా అందరు సిస్టర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. అన్నయ్య మనందరికి కూడా ఇంతసేపు ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేయటం నేర్పించారు. ప్రకృతికి ఎలా వైబ్రేషన్ కానీ ఈ రోజుల్లో మనకి అవసరమైనటువంటి అటెన్షన్ కలిగించారు. మన ఇంటిని కూడా ఎలా శుభ్రంగా చేసుకోవాలి, బాబాను ఆహ్వానించాలి, భోగు ద్వారా కూడా ఎలా ప్రకృతికి మనం శక్తి ఇవ్వాలి, అన్ని చాలా విషయాలు తెలుసుకున్నా. ఆఖరిగా కామెంటరీ ద్వారా కూడా మనం ప్రకృతి నుండి వరదానాలు తీసుకున్నాం, ప్రకృతికి దానం చేస్తూ. మరి అన్న ఈ రోజు ఒకసారి మనందరినీ రిఫ్రెష్ చేసినందుకు, బాబా ఈ రోజు ఇంగ్లీష్లో చెప్పినట్లు ఆ ఉల్లాస ఉత్సాహాలలో కలిగించినందుకు అన్నయ్యకు అందరి తరఫున కూడా కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.